హాయ్ అండి. ఈరోజు మెత్తలు ఎగురు వండుతున్నానండి. మెత్తలు ఎలా చేసుకోవాలో చూడండి. ఇగో తల ఇలా కట్ చేసేసి ఇక్కడ ఇలా ముళ్ళు ఉంటుంది, దాన్ని ఇలాగ కొంచెం లోపలికంటే క్రాస్గా కట్ చేసుకొని ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. చూడండి, ఇలా చేస్తే ఇక్కడ ఈ పక్కన ఉన్న ముళ్ళు ఉండదన్నమాట. ఇలా తినేయచ్చు ఇంకా ఒలుచుకోకుండాని. ఇవి హెల్త్కి చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు తీమిరపకాయలు వేసుకుంటున్నాను నేను. ఈ టేస్ట్ బాగుంటాయి తీమిరపకాయలు వేస్తేనే. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి మెత్తలు వేసేసుకుందామండి. ఇదిగోండి, కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి. బాగా ఎగరబెట్టుకోవాలండి దీన్ని. మూత పెట్టేసుకుందాము. అయిపోయిందండి, తీసేసుకుందాం మసాలా. చూసుకుందామండి అయిపోయిందండి. అదిగోండి బాగా ఎగిరిపోయింది. బాగా ఎగిరిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. చూడండి మసాలా వేసుకుని కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. మళ్ళీను అయిపోయిందండి. కరివేపాకు జల్లేసుకుందాము. చూసారా, చేపలాగే ఉంది, ఇరిగిపోకుండాను. చిన్న చిన్న మెత్తలు అయినా కూడాను కదపకుండా జాగ్రత్తగా ఇలా అనుకోవాలి, తిప్పకూడదు. రెడీ అయిపోయిందండి మెత్తలు కర్రీ. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.